పూజలో ఇలా జరిగితే దేవుడు మీకు ఏదో చెప్పబోతున్నాడు. కోట్లు సంపాదిస్తారు 100%. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు. దీపం వెలుగులోనే మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన దీపారాధన చేసేటప్పుడు ఆ దేవుడు ముందుగానే మనకు కొన్ని సంకేతాలను తెలియజేస్తాడట. ఆ సంకేతాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది. విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్లు సంపాదించే అవకాశాలు లభిస్తాయి. మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి కుంకుమ కింద పడిపోతుంది. కుంకుమకు చాలా దైవ శక్తి ఉంటుంది. పార్వతీ స్వరూపం పైన కుంకుమ కింద పడిపోతే ఏదో చెడు జరగబోతుందని ఎంతో భయపడుతూ ఉంటారు. కాని ఇందులో ఎలాంటి నిజం లేదు. మీ చేతి నుండి కుంకుమ కింద పడితే స్వయంగా భూదేవికి బొట్టు పెట్టినట్లుగా భావించాలి. భూదేవి మీ చేతుల మీదగా తనకు తానే కుంకుమ బొట్టు పెట్టించుకుంటుందట. కాబట్టి ఎప్పుడైనా కుంకుమ చేజారితే ఆ కుంకుమను ఒక పేపర్లో చుట్టేసి ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి. చీపురుతో మాత్రం కుంకుమను ఎత్తకూడదు. అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి. దీపం వెలిగించేటప్పుడు లేదా దేవునికి హారతి ఇచ్చేటప్పుడు అలాగే అగరవత్తులను వెలిగించే సమయంలో అప్పుడప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి. ఇది చాలా శుభసంకేతంగా భావించాలి. దీపారాధన చేసేటప్పుడు ఇలా జరిగితే మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని, కుటుంబం అంతా సిరిసంపదలతో జీవిస్తారని అర్థం. అలాగే ఇంట్లో పూజలు చేసే సమయంలో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. దేవునికి హారతి ఇస్తుంటే దేవుడు నవ్వినట్లుగా కనిపిస్తుంది. ఇది చాలా శుభం శకునం. ఇలా ఎవరికైనా కనిపిస్తే ఇక మీ జన్మ ధన్యం అయిపోయినట్లే. మీరు చేసే పూజలన్నీ ఆ దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని ఒక శుభసంకేతంగా భావించాలి. అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన పూలు కింద పడిపోతూ ఉంటాయి. ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి. మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇలా కిందపడిన పువ్వు తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే దీపంలో ఉన్న వత్తులు పూర్తిగా కాలిపోతే దానిని శుభసూచికంగా భావిస్తారు. దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని సంకేతం. అలాగే ఒక్కోసారి ఉన్నట్లుండి గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మీకు గజల శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోనే తిరుగుతుందని, అంతులేని ఐశ్వర్యాన్ని తీసుకురాబోతోందని సంకేతం. అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తారు. ఎవరో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలా అనిపించినా సరే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం. దీపంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అయితే ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇలా జరిగితే మాత్రం మీ పూజకు రెట్టింపు పుణ్యం లభించిందని సంకేతం. మీ పూజలకు దేవతలు సంతోషించారని, మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉందని భావించాలి. అలాగే ఒక్కోసారి మన కలలో దేవతలు కనిపిస్తారు. కలలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని, త్వరలోనే శుభవార్తను వినబోతున్నారని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజలో ఆవలింతలు వస్తే మీ శరీరంలోనికి దైవశక్తులు ప్రవేశించాయని అర్థం. అలాగే పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ శుభసంకేతంగా భావించాలి. ఇలా జరిగితే మీ పూజలో ఏదో లోపం ఉందని అర్థం. కొబ్బరికాయలో పువ్వు వస్తే మీ ఇంటి ఆదాయం పెరగబోతుందని అర్థం. అలాగే దీంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం. అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే అసలు మంచిది కాదు. పూజలో దీపం కొండెక్కితే మీ ఇంటి యజమానికి డబ్బు సమస్యలు రాబోతున్నాయని సంకేతం. అలాగే మీ ఇంటి కీడు జరుగుతుందని నమ్మకం. అలాగే ఒక్కోసారి దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇలా జరిగిన మీ ఇంటికి చాలా మంచిది. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి
మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే మీ ఇంటి తూర్పు దిశలో అరటి మొక్కను నాటండి. ఇంటి తూర్పు దిశలో అరటి మొక్క ఉంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ ఇంట్లో ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే బల్లి మీద పడితే చాలామంది అశుభ్రంగా భావిస్తారు. అయితే బల్లి మీద పడడం వల్ల త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం. ఇంట్లో నల్ల చీమలు కనిపించినా మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం. ఒకవేళ ఎర్ర చీమలు కనిపిస్తే మాత్రం కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అయితే మీ చేతుల నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని సంకేతం. మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం. మొక్కలలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి ఏదో చెడు జరగబోతుందని సంకేతం. అలాగే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే ఏదో మంచి శుభవార్త వినబోతున్నారని అర్థం. కానీ కుడి కన్ను అదిరితే మాత్రం దురదృష్టం పట్టబోతుందని సంకేతం. ఇంటి ముందుకు ప్రతిరోజు కాకి వస్తే దేవతల రాకకు సంకేతం. దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. అలాగే పూజలు చేస్తున్నట్లు పూజలు కనిపిస్తే భగవంతుని అనుగ్రహం మీ ఇంటిపై ఉందని అర్థం. బియ్యం మూటగానే తాగానే ఇలా చేస్తే ఐశ్వర్యానికి లోటుండదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవరైతే అన్నాన్ని ప్రతిరోజు కళ్లకు అద్దుకొని తింటారో వాళ్లకి కష్టాలు అనేవి ఉండవు. అన్న వస్త్రాలకు లోటుండదు. లక్ష్మీదేవి అమ్మవారు వారికి ఎటువంటి లోటు రాకుండగా చూసుకుంటారు. మీ ఇంట్లో బియ్యం అయిపోయిందనుకోండి, బియ్యం అయిపోయేదాకా వరకు మనం ఉండకూడదు. ఎందుకంటే బియ్యం అయిపోయిన వరకు మనం ఉన్నామంటే ఆ ఇంట్లో ఉన్న గృహలక్ష్మికి కోపం వస్తుంది. ఎందుకంటే కొంచెం బియ్యం ఉన్నప్పుడు మనం బియ్యం తెచ్చుకోవడం చేయాలి. మొత్తం బియ్యం అనేది ఊడ్చివేయడం అనేది ఉండకూడదు. ఊడ్చివేయడం చేసినట్లయితే దరిద్రం అనేది వెంటాడుతుంది. అలాగే మీరు కొత్తగా బియ్యం మూట తెచ్చుకున్నప్పుడు వంట చేసేటప్పుడు అంటే అన్నం వండేటప్పుడు ఏదైనా నామాన్ని చెప్పుకొని వంట చేస్తే ఆ తిన్న అన్నం జీర్ణం అవ్వడమే కాకుండా మంచి శక్తిని కూడా అందిస్తుంది. అలాగే మన ఒంటిలో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోవడానికి చాలా రకాలుగా మీరు జపించడం నామం అనేది హెల్ప్ చేస్తది. ఒకవేళ మీకు ఏ నామాలు చెప్పడం తెలియదనుకోండి, గోవిందా గోవిందా లేదా రామ రామ అని అనుకుంటూ వంట చేయండి. లేదా కృష్ణ కృష్ణ అని వంట చేయండి. వంట పూర్తయిన తర్వాత మొదటి తొలిముద్ద అనేది నెయ్యి కొంచెం సాల్ట్ వేసి వెంకటేశ్వర స్వామికి నివేదన చేయండి. ఎప్పుడైతే బియ్యం మూట తీసుకువచ్చి వంట చేసి తొలి ముద్ద వెంకటేశ్వర స్వామికి నివేదన చేసి మీరు తిన్నారో బియ్యం తొందరగా అయిపోవడం, బియ్యం అయిపోయిన గాని బియ్యం రావడం, బియ్యానికి లోటు ఉండదు. అలాగే ధనానికి లోటు ఉండదు. ఆ కుటుంబంలో ఆకలి అనే రోజు అనేది ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే తొలిముద్ద విష్ణుమూర్తికి పెట్టారు. అలాగే శ్రీనివాసుడికి పెట్టారు. ఎవరైనా సరే వంట చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని వంట చేసి వారికి నివేదిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం అనేది పుంజుకుంటుంది. అప్పులు తీరడం అనేది జరుగుతుంది. కొత్తగా తెచ్చిన బియ్యపు మూటలోని బియ్యంని వంట చేసి తొలిముద్ద వెంకటేశ్వర స్వామికి నెయ్యి లేక పాలు, పంచదారకు బదులు బెల్లాన్ని కూడా వేసి స్వామికి నివేదన చేసి మీ ఇంటిల్లిపాది తినండి. మీ కుటుంబం అంతా కూడా ఐశ్వర్యం తోటి నిండిపోతుంది. స్వామివారికి మనం పెట్టే మనస్ఫూర్తిగా పెట్టినటువంటి ప్రసాదాన్ని ఆరగించి మనకు కావాల్సింది మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆయన సంతోషపడితే చాలు, లక్ష్మీదేవి మనల్ని మన ఇంటిల్లిపాదిని కరుణిస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.